కూర్చుందాం. పిల్లరా 29వ దినముగా మరోసారి క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రభు శిలువ దగ్గరకు వచ్చి ఆయన మన ముందున్నట్టుగానే మనం ఆయన ముందుండి ఆత్మీయ ధ్యానములు ఆరోహణ మహిమంతస్తు కొరకు ధ్యానిస్తున్నాం. ఈ శిలువ ధ్యాన ఆత్మీయ అంతస్తు పరమ తండ్రి మనకెల్లరికను దయచేయునుగాక. దేవుని వాక్యములోని లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము వీడెను. 7 మాటల్లో పల్లికినా ప్రభువా 7 ముఖ్యాంశములు ఎరుక. 7 మాటల్లో అనుకని ఆత్మన్ మరణమున నీదు జనకుని చేతుల తప్పగించితివా. జనులందరును ఈ పద్ధతిని కడకు అనుసరించునట్లు అట్లు చేసితివా. 7 మాటల్లో ప్రభువా 7 ముఖ్యాంశములు ఎరుక. 7 మాటల్లో 7 మాటల ధ్యానములో చివరి అంశము 7వ మాట. ఈ 7వ మాట 23:46లో యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ప్రాణము వీడెను. ఈ సంగతిని ఈ చరణంలో దైవజనుడు దేవదాసయ్య గారు జనకుని చేతులకు నీ ఆత్మను అప్పగించవు కాబట్టి జనులందరూ ఈ పద్ధతినే కడను అనుసరించినట్లు అట్లు చేసితివి అని దైవజనుడు ఈ 7వ మాటకి నిర్వచనం తెలియజేశారు. ప్రభువు పలికిన పలుకు తన గురించి కాదు కానీ జనులందరూ ఈ పద్ధతినే కడను అనుసరించాలి. అనగా, తండ్రి, నా ఆత్మను నీ చేతులకు అప్పగించుకొనుచున్నాను. పరిశుద్ధుడైనటువంటి మార్టిన్ లూథరన్ గారు ప్రతి దినము సువార్త సేవంతా జరిగించుకొని రాత్రివేళ ముగించుకొని అల్పాహారం తీసుకొని ఆయన శ్రీమతి అయినటువంటి క్యాథరిన్తో కలిసి
ఇద్దరు మోకరించి, తండ్రి, ఈ రాత్రి మా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాం. నీ చిత్తమైతే ఉదయమును జీవించినట్లు మీ జీవముతో నింపండి. ఆమెన్. అయిపోయింది ప్రార్థన. మనం ప్రార్థన అంటే భయపడతాం. ఏం చేయాలో తెలియక, ఎలా చేయాలో తెలియక, ఎంత చేయాలో తెలియక వింత వింత ప్రార్థనలన్నీ చేస్తాం. ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచుతారని పరిశుద్ధ పౌలు గారు రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో చెప్పినట్లుగా, వారు దేవుని ఆత్మను వారిలో చూసుకుంటూ, వారిలో ఎవరిని చూసుకున్నారు? దేవుణ్ణి చూసుకున్నారు. వింటున్నారా? వారిలో వారు సేవించే దేవుణ్ణి చూసుకుంటూ, ఆ ఆత్మతో వారు మాట్లాడుతూ, తండ్రి, ఈ దినం మేము చేయవలసిన పనులన్నీ మా చేత చేయించావు. ఈ రాత్రి మా ఆత్మని నీ చేతగా అప్పగించుకొనుచున్నాము. నీ చిత్తమైతే మేము జీవించినట్లు రేపటి ఉదయం నీ జీవంతో మమ్మల్ని నింపు. ఆమెన్. ప్రార్థించే పద్ధతి భక్తుల దగ్గర మనం నేర్చుకోవాలి. అందుకు మాదిరిగా దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు, జనకుని చేతులకు నీ ఆత్మను మరణమున జనకుని చేతులకు అప్పగించితివా? జనులందరూ ఈ పద్ధతినే కడకు అనుసరించినట్లు అలా చేసావా? అంటే మేము ఇలా చెయ్యాలా అని అర్థం అన్నమాట. జనులందరూ ఇలాగ చెయ్యాలి అని మాదిరి చూపించడానికి నీవు నీ ఆత్మను తండ్రికి అప్పగించినట్టు మాకు బోధించావు, కాబట్టి మేము ఇలాగ చెయ్యాలి అని బాధలో ఉన్న దైవజనుడు బోధను నేర్చుకున్నారట. కాబట్టి ప్రార్థన అనేది ఎంత పెద్దది చేసామనేది అంశము కాదు, ఎంత సారవంతమైన ప్రార్థన చేయగలిగామనేది ప్రాముఖ్యమైన అంశం. సరే ప్రియులారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 7వ మాటలో 7 మాటల ధ్యానం గురించి అనేకమైన సంగతులు మీకు తెలియచేస్తూ, వీటిని రోజు మా పాస్టర్ గారు చెప్పే ప్రసంగాలు అన్న కోణంలో చూడకుండా, వినకుండా ఈ దినాంశంనకు అనగా 7 మాటల ధ్యానం ముందుగా ఎందుకు చేస్తున్నాను? సంఘము అభ్యసించడానికి. ఒకవేళ ఏమైనా అవసరమైతే దాంట్లో సంగతులను మీరు సమకూర్చుకోవడానికి, ఆ సంగతులను బట్టి ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు ఇంకేమైనా కొత్త సంగతులు నేర్పచ్చు. మీ ఆలోచనకు ఇంకేమైనా కొత్త సంగతులు నేర్పచ్చు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. బోధకుడే బోధించాలని, భక్తుడే వినాలని లేదు. భక్తురాలు అయినటువంటి మరియంబ ధ్యానము చేసినందున దైవ చిత్తము అర్హత లేని అనర్హురాలైనటువంటి కన్యకలో దేవుడు నెరవేర్చారని, ఆమెను సర్వలోకానికి మాతృమూర్తిగా ఆమెను ప్రతిష్ఠించి ఉంచారని మొన్నటి దినం మన వాక్యాన్ని ధ్యానించాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చాక ఈరోజు దేవుడు నాకు ఏం వినిపిస్తారు, నేను విన్నదానిని నేను జ్ఞాపకం చేసుకుంటే దానిలోంచి ఇంకే సంగతి నాకు తెలియజేస్తారు. దేవుడు తెలియచేయించిన సంగతులలో నుండి నా ధ్యానానికి ఏ దానం ఇస్తాడో, ఏ బహుమానం ఇస్తాడో దేవుడని తలంపు కలిగి ఉండాలనేది భక్తుల యొక్క అనుభవం. కాబట్టి పిల్లలారా, ఈ 23వ అధ్యాయం 46వ వచనములో శిలువ ధ్యానంలో ప్రభువు తన ఆత్మను తండ్రికి అప్పగించినప్పుడు, ఆయన సమాధి చేయబడినప్పుడు
ఎందుకు సమాధి చెయ్యబడ్డారు అంటే రాతి సమాధి అని, దానిలో అంతకుముందు ఎవరిని పెట్టలేదని, ధనవంతుడు తన కొరకు తొలిపించుకున్నాడని వాక్యంలో ఉన్నదే, వాక్యంలో ఉన్న సంగతే మనం అలాగే చెప్తాం. ప్రభువుని సమాధి చేసింది ఎందుకయ్యా అంటే పాతాళ పరదేశులోనికి దిగి వెళ్ళడానికి. చెప్పండి. ఇప్పుడు పరదేశ్ అనేది పైన ఉంటుందా కింద ఉంటుందా? ఇది సందిగ్ధం. పాతాళ పరదేశం ఉంది, పరలోక పరదేశం ఉంది. పాతాళ పరదేశు పిల్లలారా మూత వెయ్యబడింది, మూయబడింది. ఎలాగంటే తండ్రి అయిన దేవుడు మొదటి కుమారుడైనటువంటి ఆదామును ఏదేననేటువంటి పరదేశుని సృజించి నానా విధములైనటువంటి శ్రేష్ఠ ఫలములు గల వృక్షములను దాంట్లో ఉంచి ఈ తోటను నువ్వు ఏలుబడి చేసుకొని ఈ తోట ఫలములు భుజించుమని ఒక పరదేశుగా దేవుడు ఆయన కుమారుడైనటువంటి ఆదాముకి ఇచ్చారు. ఈ మాటను బట్టి భక్తులైన వారు వారు చూసిన దర్శనాలను బట్టి చేసిన ప్రార్థనల ద్వారాగా దేవుడు చూపించినటువంటి దర్శనాలు పిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు దర్శనమిస్తాడు. అలాగే ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అని చెప్పాను? ఆత్మ సంబంధమైన ప్రార్థన చేస్తే. తర్వాత ప్రార్థన అనేది వ్యక్తిగతమైనది, పరుల నిమిత్తము కాదు, పరులు వినాలని చూడాలని కాదు, వ్యక్తిగతమైనది. వ్యక్తిగతమైనప్పుడు ప్రార్థన నువ్వు చేసినప్పుడు దేవుడు కొన్ని సంభాషణలు నీ ప్రార్థనలో ఇముడుస్తాడు, నీ నోట పలికిస్తాడు. నాకు అర్థం కావయ్యి, ఎందుకు పిచ్చి ప్రార్థన చేస్తుంది అని నేను అనుకోవచ్చు. కానీ దానిలో సారము దేవుడు ఏదో ఒక సారం అమర్చి ఉంచుతారు. అలాగే భక్తులైన వారు వారు చేసుకున్న ప్రార్థనల ద్వారాగా, వారు చేసినటువంటి దైవ ధ్యానముల ద్వారాగా దేవుని లేఖనాలకి దాగి ఉన్నటువంటి భాష్యం అంటే భావాలు, వాక్యములో దాగి ఉన్నటువంటి భావాలు వారి అనుభవాల్లో పెట్టుట వలన దైవజనుడు దేవదాసయ్య గారు రేపు భూమి పరలోకంలో ఒక భాగం అవుతుంది అని అన్నారు. చెప్పండి. భక్తులతో నిండి ఉంటే భూలోకము పరలోకములో ఒక భాగం అవుతుంది. ఎందుకు పరలోకంలో భూలోకము ఒక భాగం ఎందుకు కావాలంటే ఇక్కడను పైన అక్కడను ఒక్కటే సంఘము, ఒక్కటే మంద, ఒక్కటే కుటుంబము కావాలి. దీనికి బాల శిక్షకుడు భూలోక దేవాలయం. భూలోక దేవాలయంలోకి వచ్చిన వారు ఈ ఇంట్లోంచి ఇద్దరు ముగ్గురు వస్తారు, ఆ ఇంట్లోంచి ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు, ఈ ఇంట్లోంచి ఒకళ్ళు నలుగురు వస్తారు. ఈ వచ్చిన వారందరూ 4 ఇళ్లల్లోంచి 4 రకాలైనటువంటి అభిప్రాయాల్లోంచి అనుభవాల్లోంచి వచ్చినా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక్కండే దేవుడు అనే అనుభవంలోనికి, అభిప్రాయంలోనికి రావాలి. అలా కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతుంటుండగా ఆ మాటలు పక్కన పెట్టి వారికి తోచినటువంటి మనవులు చేసుకుంటూ పోతే ఆ మనవులు పరమునకు చేరవు. మరొక విషయంలోనికి వస్తే పిల్లలారా, ఇప్పుడు ఇక్కడ నీకు బోధింపబడిన పరిశుద్ధ గ్రంథం, మరొక మాట చెప్పాలి ఈ సమయంలో మీకు. నేను నియాలజీ చెప్తాను, ఇంకొకరు థియాలజీ చెప్తారు, మరొకరు వారి వారి అభిప్రాయాలని చెప్తారు. కొందరు ఆత్మ గురించి చెప్తారు, కొందరు పరలోకం గురించి చెప్తారు, కొందరు పాతాళం గురించి చెప్తారు,
కొందరు పాపం గురించి చెప్తారు, మరికొందరు పిశాచుని గురించి చెప్తారు. చెప్పచ్చా? చెప్పచ్చా అంటే చెప్పచ్చు. చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే 7 సంఘాల చరిత్ర అన్ని సంఘాలలో విరివిగా ప్రకటింపబడుతుంటుండగా, ఏ సంఘానికి సంఘము అనగానే నాట్ ఓన్లీ నవరలో ఉన్న బైబిల్ మిషన్ సంఘం ఒకటి కాదు, లేకపోతే మరొక సంఘం కాదు. సార్వత్రిక సంఘం భూమి మీద ఉన్న లక్షలాది సంఘాలలో దేవుడు 7 సంఘాలుగా వీటిని విభజిస్తాడు. 7 సంఘాలుగా. అంటే ప్రతి సంఘంలో భిన్నమైనటువంటి అభిప్రాయ అనుభవాలు కలిగిన వారు ఉంటారు. అభిప్రాయాలు, అనుభవాలు కలిగి ఉంటారు. ఆ నలుగురు ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు. ఈ నలుగురు ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు. ఈ ముగ్గురు ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు. ఈ ఇద్దరు ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు. ఈ కలిగి ఉన్న అభిప్రాయాలన్నీ 7 సంఘాల్లో ఏ సంఘానికి వీరి అభిప్రాయం సెట్ అవుతుందో ఆ సంఘంలో అక్కడ పరదేశంలో చేరుస్తారనమాట. అక్కడికి వెళ్ళాక వీళ్ళు నా బైబిల్ మిషన్ సంఘంలోంచి వచ్చారా, మన్నా సంఘంలోంచి వచ్చారా, లోదన సంఘంలోంచి వచ్చారా, నవర సంఘంలోంచి వచ్చారా, చంద్రపాలన సంఘంలోంచి వచ్చారా, గొంచాలు ఏం చూడరు అక్కడ. ఏముండవు, ఇక్కడే ఉంటాయి ఇవన్నీ. కాబట్టి పిల్లలారా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సార్వత్రిక సంఘము 7 సంఘాలు చరిత్ర ప్రకటన గ్రంథాలు ఎన్ని ఉంటాయి? 7. కాబట్టి 7 సంఘాల చరిత్రలోనికి ఎవరి అనుభవం సరిపోతుందో వారిని ఆ సంఘంలోనికి చేరుస్తారు. అయ్యింది కదా. తర్వాత రెండో భావం ఏంటంటే ఈ 7 సంఘాలలో కూడా అంటే ఆత్మకు సంబోధించినటువంటి ఆత్మానుసారమైన బోధ, సాతానుకు సంబంధించినటువంటి దురాత్మల సంబంధమైన బోధ, లేకపోతే రక్షణ మహాసంకల్పం గురించినటువంటి బోధ, థియాలజీ అంటే జ్ఞానాభ్యాసంతో కూడినటువంటి బోధ, నియాలజీ దైవ దర్శన అనుభవంతో కూడిన బోధ, ఈ 7 రకాల బోధలైన వారు 7 సంఘాల్లో ఉంటారు. 7 సంఘాల్లో ఉంటారు. కాబట్టి పిల్లలారా ఇవన్నీ అవసరమే. కానీ ఆ సంఘంలోంచి తీసి ఇక్కడ పెట్టినా, ఈ సంఘంలోంచి తీసి ఇక్కడ పెట్టినా, ఈ సంఘంలో తీసి ఇక్కడ పెట్టినా, నీ అనుభవం ఇదని ఇక్కడ పెడితే వీళ్ళు ఏమవుతారంటే ఒక్క కుటుంబము ఒక్క మంద, ఒక్క కుటుంబము ఒక్క మంద. బికాస్ సపోజ్ మనం అక్కడికి వెళ్ళాక అయ్యో మీరు మా చర్చికి వెళ్ళేవారు కదా, మా చర్చికి వచ్చారేటంటే నీకు తెలియకుండా నీ అనుభవం అది అన్నమాట. నీకు తెలియకుండానే నీ అనుభవం అది, నీ అంతస్తు అది. ఒకవేళ వీటికి భిన్నంగా ఉండేవారు కూడా ఉన్నారు. సాధు సుందర్ సింగ్ గారు పరలోక దర్శనంలో ఆయన అనుభవాలు రాశారు. పరదేశంలో ఆ భక్తుడు వెళ్ళి చూసి వచ్చిన అనుభవాలను రాసిపెట్టారు. ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి. సాధు సుందర్ సింగ్ పరలోక దర్శనము అనే పుస్తకంలో పరదేశంలో భక్తుల యొక్క అనుభవాలు దాంట్లో ఉంటుంది. పెద్ద పుస్తకం ఏం కాదు. మన ఆదివారపు ఆరాధన అనే ఒక 5-6 పేపర్లతో ఉన్న పుస్తకం ఉంది కదా, అంతే ఉంటుంది. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత పిల్లలారా ఇప్పుడు ఈ భక్తుల యొక్క అనుభవం ఏంటంటే ఒక్క కుటుంబము, ఒక్క మంద, ఒక్క సంఘము కావాలి. కాబట్టి నీవు ఆరాధించే దేవాలయము చిన్ని పరలోకముగా భావించుకో అని దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు. నువ్వు ఆరాధించే ఈ ఆరాధనా స్థలము ఏం చెప్పండి? చిన్ని పరలోకం. ఇప్పుడు నీవెవరు? ఆత్మ సంబంధమైన దాన్ని. నేను దైవాత్మపు సంబంధం అయిన దాన్ని, ఆత్మ సంబంధమైన వాడను. కాబట్టి నీ ఆత్మ నీతో మాట్లాడించిన మాటలు మాత్రమే మాట్లాడాలి, వీటికి భిన్నంగా ఏం మాట్లాడకూడదు. ఏమో అర్థమవుతుందా? తర్వాత విషయానికి వస్తే పిల్లలారా, ఇప్పుడు ప్రభువుని సమాధి చేసిన తర్వాత ఆయన పాతాళ పరదేశంలోనికి వెళ్ళాడు. ఎందుకు పాతాళ పరదేశంలోనికి వెళ్ళారు అంటే
పాతాళ పరదేశం అంటూ ఒకటి ఉన్నదా? ఉంది. మోరల్‌గా మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ దేవాలయం కట్టినప్పుడు మన రోడ్డు చాలా కిందకుండేది. మన వాకిలి చాలా పల్లంగుండేది. చిన్న మాట మార్గం ఇలా పెట్టాం. ఒక ఇంతంత వెడల్పు మెట్లు, ఇంతంత మెట్లు, ఒక 4 మెట్లు, 5 మెట్లు. దడాల మరియమ్మ గారు లాంటోళ్ళు ఎక్కలేకపోయేవారు ఆ ఇరుకు మెట్లలో. ఇంత ఎత్తుంది కాబట్టి దేవాలయం. అమ్మ గుర్తుందా? గుర్తుందా? ఇప్పుడు పిల్లలు పరుగులెడుతున్నారు. అంటే ఇంచుమించుగా రోడ్ లెవెల్‌కి వచ్చేసింది దేవాలయం. అంటే ఇప్పుడు ఎంత రోడ్డు హైట్ పెరిగిందో, వాకిలి హైట్ పెరిగిందో ఆలోచించండి. పెరిగిందా లేదా? పెరిగిందా? అలాగే యేసు ప్రభువుకి పూర్వం ఉన్నటువంటి మొదటి ఆదాము అనబడినటువంటి ఆదాము గారికి దేవుడు ఏదెను వనమునిచ్చినప్పుడు, ఏదెను వనము ఆదాము అవ్వలకు పరదేశు, భూలోక పరదేశు. ఆ భూలోక పరదేశులో ఆ ఆదాము అవ్వలు చల్లపూట దేవుడు, వీరు తప్ప ఇంకెవరు లేరు. ఏమున్నాయి అక్కడ అంటే సన్న పచ్చిక వంటి తరుగని సదుపాయాలు మాత్రమే ఉన్నాయి ఈ పరదేశంలో. అయితే పిల్లలారా, ఈ పరదేశంలోనికి అతిక్రమము ప్రవేశించింది, అక్రమము ప్రవేశించింది. అక్రమము అతిక్రమము ప్రవేశించింది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ అతిక్రమము చేసిన వారిని, అక్రమము చేసిన వారిని బయటికి పంపించేసి ఆ ఏదేను వనమునకు తాళం వేసి ఖడ్గజ్వాలలను, అగ్ని జ్వాలలను కావలిదారులుగా పెట్టారు అక్కడ. ఉందా? ఆదికాండం 3వ అధ్యాయము 23, 24 వచనాలు మీరు చదివితే అక్కడ ఆ మాటలు రాయబడి ఉంటాయి. కాబట్టి పిల్లరా చదువుతారా? ముందుకెళ్ళిపోనా? దాన్ని సేద్యపరచుటకు ఏదోను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. దేవదూతలను కావలి పెట్టెను, ఏదెనులో నుండి ఆదామును తోలివేశాను. అంటే సింపుల్గా వెర్షన్ చెప్పాలంటే ఆదాములోనికి పాపం రాకూడదు, వచ్చింది. పాపం వచ్చింది కాబట్టి ఇక దేవుడు రాకూడదు. దేవుడు రానప్పుడు ఆ ఏదేను పరదేశు కాదు. దేవుడు లేని పరదేశు కాదు. పరదేశు పరలోకం కాదు సుమా, పరదేశు. పరదేశు అంటే పరిశుద్ధుల వాసస్థానము అని అర్థం. పరలోకము అనగా దేవుడు దేవదూతలు నివాస స్థలము పరలోకం. రాసుకోండి అవసరమైతే. అన్నీ ఒకటే అంటారు చాలామంది. కాబట్టి బైబిల్ అన్నిటికీ రుజువులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మరి మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో పేతురుతో ప్రభు అంటారు కదా, పాతాళలోక ద్వారములు దాని ఎదుట, అలాంటి సంఘానికి ఇస్తాను నేను. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలబడనేరవు, అలాంటి సంఘాన్ని నీ మీద నీకు అప్పగిస్తున్నాను నేనని యేసు ప్రభు కేపా అనబడినటువంటి పేతురుతో మాట్లాడతారు. ఎందుకు మాట్లాడారు అంటే పిల్లలారా, దేవుని ఆత్మ కలిగిన మాటలు మాట్లాడిన వాడు అతడే అక్కడ. మీరు బాగా చదివితే పేతురుని పిలిచి, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు. ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. అయితే నా మందను మేపు, నా మందను కాయి. అంటే జీవము గలవాడనని నన్ను గురించి నువ్వు గ్రహించావంటే పరలోకంలో ఉన్న తండ్రి నీ మెదడుకు పదును పెట్టింది కాబట్టి నేను ఎవరో నీకు అర్థమైంది. అందుకు ఈ బాధ్యతను నీకు అప్పగిస్తూ, పాతాళలోక ద్వారములు నేను నీకు అప్పగించిన దాని ఎదుట నిలబడనేరవు.
పరలోకపు తాళములు, పరలోక ద్వాసం యొక్క తాళపు చెవులు నీ చేతికి ఇస్తున్నాను అని పేతురుతో దేవుడు మాట్లాడుతున్నారు. అలా జరిగింది, అలా జరిగించారు. కాబట్టి యేసు ప్రభు కింద పాతాళంలోనికి ఎందుకు వెళ్ళారు అంటే, ఆ పాతాళ పరదేశును పిల్లరా ఆయన తెరచి చెరను చెరగా కొనిపోబడ్డానికి. ఇప్పుడు భూలోకం అన్నారు, పాతాళ లోకం అంటున్నారు ఏంటయ్య గారు? భూలోకంలో దేవుడు ఏదేను వనాన్ని కదా వేశారు, పాతాళం అంటున్నారేంటి? అది పాపుల లోకం కదా అని మీరు నన్ను ప్రశ్నించాలి. అసలు ఆ పిల్లలు చాలా మంచి పిల్లలు కాబట్టి ఏం అడగరు, అసలు అర్థమే చేసుకోరు. ఫార్వర్డ్ 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 చెప్పుకుంటూ పోవయ్యా, ఊకెట్టుకుంటూ పోతాం. అంటే దానికి మోరల్గా నేను చెప్పాను, మన దేవాలయం కట్టేటప్పుడు రోడ్డు 5-6 అడుగుల కిందకు ఉంది. ఇప్పుడు కేవలం రోడ్డుకి మన చర్చికి 2-2.5 అడుగులు మాత్రమే తేడా వచ్చింది. అలాగా దేవుడైన యెహోవా భూమి మీద ఏదేను వనమును సృజించినప్పుడు కాలక్రమేపీ అది దిగుతూ వచ్చింది, లోకం పెరుగుతూ వచ్చింది. లోకము పెరుగుతూ వచ్చింది అంటే కట్టడాలు పెరుగుతూ వచ్చాయి. పాతవన్నీ పాతాళంలోకి వెళ్ళిపోయినాయి. నూతనమైనవన్నీ ఇప్పుడు చూస్తున్న నేల మీద ఉన్నాయి అనుకుంటున్నాం. చెప్పాలంటే ఓ రకంగా ఓ పర్వతం మీద ఉన్నాం మనం ఇవాళ. ఎందుకంటే మరి దేవుడు ఇచ్చినటువంటి ఏదేను వనం ఇప్పుడు ఎక్కడుందంటే సముద్రపు అగాధములలో ఉన్నది. అంటే అంత కిందకి దిగిపోయిందన్నమాట. భూలోకం అంత పైకి పెరిగిపోయిందన్నమాట. దీని రిఫరెన్స్లన్నీ పరిశుద్ధ పౌలు గారి పత్రికల్లో మనం క్షుణ్ణంగా ఆ మైండ్ సెట్తో చదివితే వివరం అంతా మనకు బయటకు వస్తుంది. అయితే పిల్లలారా, ఇప్పుడు చెరను చెరగా ఈయన దీన్ని తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఈయన పాతాళ లోకంలోనికి వెళ్ళి ఆ పాతాళ పరదేశి యొక్క ద్వారబంధములను తెరిచి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల నుంచి మనం చదివితే, 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుదాము. ఎఫెసీలకు రాసిన పత్రిక. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆరోహణం కదా, ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుతున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమయ్యి మైనవాడై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ మగు వరకు ఆయన క్రీస్తునకు కలిగిన సంపూర్ణార్థతకు సమానమైన సంపూర్ణార్థం కలవారం మగుటకు ఆయన ఇలాగూ నియమించెను. నేను చెప్పిన సబ్జెక్ట్కి కంపేర్ చేసుకుంటూ మళ్ళీ ఏకాంతంగా ఈ వచనాలు చదువుకోనండి. ఆయన పరదేశంలోనికి వెళ్ళాడంటే భూమి యొక్క కింద భాగంలో, ఆరోహణమయ్యాడంటే పరలోకము యొక్క పరదేశికి. పరలోక యొక్క పరదేశికి వెళ్ళడానికి ముందు
భూలోకం యొక్క పరదేశంలోనికి ఎందుకు వెళ్ళాడయ్యా అంటే చెరను చెరగా పట్టుకొని, అంటే నరకమున పడువారిని చూచి పరిశుద్ధాత్మ విలపించున్. నరకమున పడువారిని చూచి పరిశుద్ధాత్మ విలపించు నరులాదరణాయగు తండ్రిన్. నరులాదరణాయగు తండ్రిన్. నరుడెట్లా వారింపగలడు. నరుడెట్లా దారింపగలడు. మనోవిచారము కూడదు నీకు మహిమతలంపులే కావలెను. నరకమున పడువారిని చూసి పరిశుద్ధాత్ముడు విలపిస్తున్నాడు. ఏమ్మా, జ్ఞాపకం పెట్టుకునండి. ఎవడైనాను దేవుని ఆత్మ లేకపోతే వాడు కాడు. ఎందరూ దేవుని ఆత్మ చేత నింపబడతారో వారందరూ దేవుని కుమారులు. కాబట్టి ఇప్పుడు సంఘము లేక విశ్వాసి లేకపోతే నేను లేకపోతే నీవు ఆత్మ నడుపు సత్యములోనికి. అసత్యములో నుండి భక్తిలో కూడా మళ్ళీ భేదాలు ఉన్నాయి. భక్తిలో కూడా సత్యం ఉంది, అసత్యం ఉంది, స్వార్థం ఉంది, నిస్వార్థం ఉంది, పవిత్రత ఉంది, అపవిత్రత ఉంది, యథార్థత ఉంది, బూటకం ఉంది. భక్తులు ఇవన్నీ మనకు తెలియవు, ఉన్నాయి, ఇవన్నీ మనలోనే ఉన్నాయి. మనం ఏం చేయాలంటే ఆత్మ నింపు, ఆత్మ సత్యముతో నింపు, ఆ సత్యములోనికి నన్ను నడిపించు అంటే దేవుని ఆత్మ కానీ అనుగ్రహింపబడితే కాలక్రమేగా దేవుడు అందరికీ ఆత్మనిస్తాడు. దేవుడే అన్యాయస్తుడు కాదు, ఎవరిని విడిచిపెట్టడు. ఆత్మ వచ్చిన తర్వాత నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? పుట్టదెప్పులు ప్రార్థనలు ఉండవు. నరకమున పడుకున్న వారిని పడకుండా రక్షించు తండ్రి. అయ్యో చెయ్యన్న అందించాను కాదు, అయ్యో కర్రన్న అందించాను కాదు, అయ్యో కాలన్న అందించాను కాదు, అయ్యో వేలన్న అందించాను కాదు అని ఆత్మ పరితపిస్తుందట. ఆ ఆత్మకు వాని క్రియలను బట్టి సిద్ధపరిచిన జీతము ప్రభు ఇస్తారు. నన్ను అర్థమవుతుందా? ఇంకా వివరంగా చెప్పనా? ఇలా చెప్తే ఒక్క మాట 2-3 గంటలు చెప్పవలసి వస్తుంది. కాబట్టి మరి ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే నరకమున పడువారిని చూసి, ఆత్మ కాబట్టి అయినా దేవుని ఆత్మ కాబట్టి విలపిస్తున్నాడు. ఆ విలపించేవాడు ఏం చేస్తున్నాడంటే తనను చంపిన జనుల దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళారు? ఆ నరకంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఏం చేశాడు? చెరను చెరగా తీసుకొచ్చాడు. చెరను చెరగా తీసుకొచ్చిన తర్వాత మీరు రేపు పొద్దున సిలువ జానాలు 7వ మాటలో కూడా చక్కని సందర్భాలు మత్తయి సువార్తలో మీకు ఉంటాయి, చదువుకుంటే. ఊరు గిరులు బండలు బద్దలవడం, సమాధులు తెరవడం, మృతులు సజీవులుగా లేవడం, ఈ సంగతులన్నీ ఉంటాయి. మీరు ఒకటే పట్టుకోకండి, ఆత్మ మిమ్మల్ని ఎవరిని ఎలా నడిపిస్తుందో అలా సిద్ధపడండి. కాబట్టి ఈయన ఎక్కడికి వెళ్ళాడంటే ఇప్పుడు పరిపూర్ణులు చేయడానికి ఏంటంట? మళ్ళీ చదువునన్న 9వ వచనము. ఆరోహణమైననగా భూమి యొక్క కింద భాగమునకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. ఒక్కలే చదువుదాం. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలము అన్నిటికంటే మరి పైకి ఆరోహణ వాడైన ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములలోనూ దేవుని కుమారుని కూర్చున్న విషయములలోనూ వెళ్దాం, ఏకత్వంలోనికి రావాలి. విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని విషయంలోను, ఆకండ్రా భక్తి విషయంలోను,
ఆరాధన క్రమం విషయములోను, సమర్పణ విషయములోను. ఇప్పుడు ఏం కావాలట? ఏకత్వంలోనికి రావాలి. కుమారుని గుర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ మగు వరకు ఆయన క్రీస్తును అనగా సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు, ఆయన సంపూర్ణతకి ఆగండి, ఆయన సంపూర్ణుడు పరిపూర్ణుడు కాబట్టి ఆ దేవుని కుమారుడు ఎవరిని చెరగా పట్టుకున్నాడో వారందరూ కూడా సంపూర్ణులను పరిపూర్ణులను అగును వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. ఎందుకంటే మన బాడుకలో ఉన్న మాటలే తప్ప వాస్తవంలో ఉన్న మాటలు అర్థం కావు ఎవరికి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన చెరగా తీసుకొని పోవడానికి వచ్చాడు కాబట్టి పైన చెప్పిన మాట చదవండి ఒకసారి, 4వ వచనం. శరీరము ఒకటే, ఆత్మయు ఒకడే, ఆ ప్రకారము మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడుతురి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. 7వ వచనం. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడేను. ఇప్పుడు చెప్పండి, బాప్తిసం ఎన్ని రకాలు? మాట్లాడంటారా? బాప్తిసం ఎన్ని రకాలు? అక్కడ ఉన్నాయి. దేవుడు ఎన్ని రకాలు? ఆరాధన ఎన్ని రకాలు? విశ్వాసం ఎన్ని రకాలు? కుటుంబంలో ఎన్ని విశ్వాసాలు? కుటుంబంలో ఎన్ని రకాల ఆరాధనలు? కుటుంబంలో ఎన్ని రకాల దైవ భక్తులు ఉన్నాయో ఒకసారి ఆలోచించి వాక్యానికి, వాక్యమై ఉన్న దేవునికి నేను అనుకూలమా ప్రతికూలమా? బైబిల్ మిషన్లో, నవర్లో, దేవుడు కట్టించిన బైబిల్ మిషన్ దేవాలయంలో నిరీక్షణరావు గారి నడిపింపులో ఉన్నాను. మంచిది. నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా తండ్రి, నా తల్లి ఎవరే విశ్వాసంలో ఉన్నారు? అనుకూలమా ప్రతికూలమా? సమాధానం లేకపోతే క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ప్రార్థన చేసుకోండి. సమాధానం చెప్పలేరు, ఎందుకంటే బైబిల్కి మనం సమాధానం చెప్పలేం. దేవుని మాటకి, దేవుని సలహాకి, దేవుని ఆజ్ఞకు, దేవుని వరానికి మానవ జాతి ప్రతికూలంగా, అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉంది. మానవ జన్మమే చిత్రం, నీ కార్యములేవి చిత్రం. మానవ చిత్రం, నీ కార్యములేవి చిత్రం. నీ జీవమును నా జీవమునకై ఆగుదాం. ఈ చిత్రమైన జన్మను విచిత్రమైన రీతిగా చేసి ఈ విచిత్రమైనది వింతాటలలో మునిగిపోయింది కాబట్టి దీన్ని పరదేశకు చేర్చడానికి ప్రాణమర్పించవలసి వచ్చింది. నన్ను అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పు, నువ్వు చిత్రంగా ఉన్నావా విచిత్రంగా ఉన్నావా? నీ విశ్వాసము, నీ ప్రార్థన, నీ సహవాస అనుభవం, మనం అందాం, నిన్ను అంటే నిన్ను విభజించినట్టు ఉంటుంది. మన ప్రార్థన అనుభవం, మన సహవాసము, మన విశ్వాసము,
అందరికీ ఒక్కడై ఉన్న దేవుడు, విశ్వాసం కూడా ఒక్కటే అని చెప్పిన దేవుడు, బాప్తీసం కూడా నా వలన వచ్చింది కాబట్టి నేను పొందిన బాప్తీసం మీకు ఇచ్చానని చెప్పిన దేవుడు, నీటిలోని క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వారందరూ క్రీస్తునే ధరించుకున్నారని చెప్పిన దేవుడికి మనము అనుకూలమా ప్రతికూలమా? చెప్పండి, స్పీక్ అవుట్ చెప్పండి అన్న. అనుకూలమా ప్రతికూలమా? ముందే చెప్పాను నేను. ఆత్మ సంబంధమైన వారు చేసిన ప్రార్థన, మార్టిన్ లూథరన్ గారు, శ్రీమతి క్యాథరిన్ లూథరన్, వీరు చేసిన ప్రార్థన, తండ్రి ఈ దినమంతా మమ్మల్ని మా పనులను దీవించు, ఈ రాత్రి మా ఆత్మ నీ చేతికి ఏకీవించి, ఇద్దరు ఏకీవించి కంక్లోజ్. దాని ముగింపు ఏంటంటే, నీ చిత్తమైతే రేపు ఉదయము నువ్వు జీవము కాబట్టి నీవు మమ్మల్ని నీ జీవంతో నింపు. ఎంత ప్రార్థన చూడండి, ఎంత గొప్ప ప్రార్థన చూడండి. అది అయిపోయింది. ఇప్పుడు ఈ చెరగా కొనిపోవడానికి రావాల్సి వచ్చిన కారణము ఇదిగో ఇక్కడ ఈ విషయం చెప్పి, ఇప్పుడు పాపాత్ములందరి కొరకు ప్రాణము పెట్టాడు. దైవజనుడు అంటారు, మరణము కాది బాధ, మార్గము వీడి చనిపోవా, పరమ భక్తులకు మరణము కానే కాదు, పరమ భక్తులకు మరణము కానే. మన పాటల పుస్తకంలో ఉంటుంది ఈ పాట. ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా పాడారా? ఎందుకు, సావు కదా మనకెందుకు. అసలు సావు పాట అనేది గుళ్ళో పాడడానికి ఒప్పుకోరు జనం. ఏంటో ఊరు ఉట్టు కట్టుకొని భూమి మీద నిలబడిపోతారు అనుకుంటారు. ఏంటో మరణం అంటే అందరికీ భయమే. మరణం అంటే చెప్పండి, అందరికీ భయమా సంతోషమా? భయమా సంతోషమా? నేను చెప్పాను, నేను రెడీగా ఉన్నాను. ఎప్పుడు దేవుడు నన్ను పిలిచినా అలా పిలుపంటూ నా వరకు రావాలి, కానీ వస్తే నేను ధన్యుణ్ణి. కాబట్టి పిల్లలారా, మరణానికి భయపడకూడదు. ప్రసంగి అంటారు, జన్మదినం కంటే, అవునా? ఇది వాక్యం, కానీ దానికి మనం యాంటీ, దానికి మనం ప్రతికూలం. నీ విశ్వాసం, మన రక్షణ, మన సభ్యత్వం, మన ప్రార్థన. నేను దావీదు గారు, సజ్జన్ గారు చెప్పండి, ఒరిజినల్లా కాదా? యాంటీయే కదా? అనుకూలమా ప్రతికూలమా? ప్రతికూలము. మరి ఎలా సాధ్యమవుతుంది? అందుకు ఆయన నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను తండ్రి అని చెప్పి, పిల్లరా కేక వేసి, తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇక్కడ ఇంకో మాట జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడా బ్రతికాడా? ఆ వచనంలో సంగతే. చనిపోయాడా బ్రతికాడా? మరణము గెలిచిన కదా. ఆగండి, ఇది మన అనుభవం, భక్తుల అనుభవం అన్నమాట. మరణము ఓడెను, మన సంకలు గుద్దుకునే పద్ధతి, కానీ అది కాదు. ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లలు పోరు పెడుతున్నారని, గోల చేస్తున్నారని బయటికి వెళ్ళినప్పుడల్లా పిల్లలు చూసినవన్నీ, కావలసిన అడిగినవన్నీ కొని పెడతారు. చాలామంది పిల్లలు బొమ్మలు ఎక్కువ కొనుక్కుంటారు. తల్లులు కూడా బొమ్మలు కొని పెడతారు. సరే చెప్పండి, పిల్లల కన్నా తల్లులు చెప్పండి. మా పిల్లలకున్న బొమ్మలు ఒక గదికి సరిపోతాయండి. ఎందుకు పనికిరావయ్యి? ఒక గదికి సరిపోతాయి అన్నమాట. వాళ్ళు ఎన్ని బొమ్మలు కొన్నారో పిల్లల్ని కంటం మొదలెట్టిన దగ్గర నుంచి ఇప్పటికీ కొంటూనే ఉన్నారు. ఈ బొమ్మలు పిల్లలారా ఆడుకొని
ఈ బిడ్డ ఆడి 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 తల్లి ఒడిలో సొమ్మసిల్లిపోయి ఆ బొమ్మ తల్లి చేతికి ఇచ్చేస్తుంది, తల్లి చేతికి వదిలేస్తుంది. తల్లి చేతిలో విడిచిపెడుతుందా లేదా? తల్లి ఏం చేస్తుంది? లగ్గా అని మళ్ళీ నా బొమ్మని ఏడుస్తుంది బాబు అని చెప్పేసి ఆ బొమ్మను ఎక్కడ దాచిపెట్టాలో అక్కడ దాచిపెడతాం. కాబట్టి లేవగానే మళ్ళా ఆ బిడ్డ ఆ బొమ్మను అడుగుతుంది. కాబట్టి యేసయ్య మరణము తన తండ్రికి ఆ ఆత్మను అప్పగించాడు. తండ్రి, అలిసిపోయాను, పాపాత్ములు చేసిన వ్యతిరేక కార్యములన్నిటి వలన అలిసిపోయాను, తిరస్కారం అంతటికి అలిసిపోయాను, ప్రేమను అవమానంగా మార్చిన ఈ పాతక జనుల నీతిని చూసి, యుక్తిని చూసి అలిసిపోయాను, నా ఆత్మను నీ చేతిలో పెడుతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, పిల్లరా, నాకు ప్రాణం పెట్టుటకును దాన్ని తిరిగి పొందుటకును నాకు అధికారము కలదు. ఇది నా తండ్రి వలన నేను పొంది ఉన్నాను. చదువుతారా ఒకసారి? ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా ఎంతటి ఒక్కళ్ళు చదవంటారు, నా ఎంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టడానికి నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనడానికి కూడా నాకు అధికారము కలదు. అంటే ఇప్పుడు ఏం చేశాడంటే ఈయన, తండ్రి, నా ఆత్మను నీ చేతిలో పెడుతున్నాను, మళ్ళీ లెగుస్తాను, లేవగానే నా ఆత్మ నాకు ఇచ్చేయ, నా ఆత్మ నాకు ఇచ్చే అని చెప్పి యేసు ప్రభు తన ఆత్మను తన తండ్రికి అప్పగించడము భూలోక మరణము. విశ్వాసి మరణం కూడా అలాంటిదే. విశ్వాసి మరణం కూడా అదే. అది ఎప్పుడు? నేను ఆత్మ సంబంధిని. చెప్పండి, నేను ఆత్మ సంబంధిని, నా తండ్రి ఆత్మ నాలో ఉన్నది. నేను కృంగినప్పుడు, భంగ పడినప్పుడు నా ఆత్మ నా తండ్రికి ఇస్తాను, మేల్కొన్నప్పుడు, కోలుకున్నప్పుడు నా ఆత్మను వల్ల నా తండ్రి నాకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అవును. 22వ సంవత్సరంలో జీవరత్న గారి వ్యాను యాక్సిడెంట్ అయినప్పుడు నాకు పగిలింది ఏంటి చెప్పండి? మెదడులోనికి గాలి వెళ్తే మనిషి బ్రతకడం. అవునా? సజీవరావు గారిలో అక్కడ ఉన్నారు, విజయరాజు, సజీవరావు, మిగతా వాళ్ళు అందరూ కొంచెం ఉన్నారు, కానీ సమీపంగా మోసిన వాళ్ళు వీళ్ళు. ఆ మెదడులోంచి ఎంత రక్తం పోయిందో హాస్పిటల్లో అవుట్ ఆఫ్ ఆర్డరే, ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ఆర్డరే. కాబట్టి అందరికీ షవరింగ్ పట్టుకుంది. ఇప్పుడు యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి మరీ ఎక్కువ పట్టుకుంది. ఈ ప్రాణం పోతే మాకు వీకులు చుట్టుకుంటాయి. పిల్లరా, ఇప్పుడు ఎక్కడ చూసినా వింటున్నాం, మెదడుగా దెబ్బ తగిలితే బ్రతకరు. మరణంబోలో నాకు చిరజీవా నువ్వారు, మరణంబోనకై గొప్ప మరణమేవారు, విరివిలేని మహిమ సేనలు ధరిని నుండగా నన్ను చెంతను స్థిరముగా స్థాపించునెవరు, బహుశా ఆ ఆత్మ నాలో ఉన్నదేమో, అందుకని ఈ ప్రాణం పెట్టడానికి, మరల దాన్ని తిరిగి పొందడానికి ఆయనకున్న అధికారమే తన దాసునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తులో ఉన్న వారికి అందరికీ ఈ వరమే ఉంది. అందుకనే అక్కడ అంటారు ఎఫెసీ పత్రికలో వరం ఉన్నది అని. ప్రతి వాని పరిమాణమును బట్టి వరములు ఇవ్వబడినవని. కాబట్టి పిల్లలారా, మనకు తెలీదు భక్తి ఏంటో తెలియదు, వాక్యం ఏంటో తెలియదు, భావం ఏంటో తెలియదు, ప్రార్థన ఏంటో తెలియదు. మనకు వచ్చిన గొల్లు బాగుంటే ఒక రకంగా ఉంటుంది, దుఃఖంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, కష్టంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, జబ్బులో ఉంటే ఒక రకంగా ఉంటుంది, కొంచెం ఇంకో రకంగా ఉంటుంది.
తప్పు తప్పు తప్పు. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము. పిల్లరా మరి అక్కడ కూడా చక్కని సంగతులు. 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకంలో నుండి దిగివచ్చుతిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూసి ఆయన యందు విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. విశ్వాసి పుట్టడం గొప్ప, సావడం గొప్ప. వాక్యం అయితే జన్మదినం కంటే మరణదినం అని ఉంది. అనుభవం అయితేనో కేక్ ఎప్పుడు కట్ చేసుకుంటాము, గిఫ్ట్లు ఎప్పుడు కొనుక్కుంటాం, పిల్లలకి డ్రెస్సులు ఎప్పుడు కొనుక్కుంటాం, ఇంటికి తోరణాలు ఎప్పుడు కట్టుకుంటాం, చచ్చిపోవటం సూరమంటాను. అయ్యో అన్నీ పోసి నేను ఇందాక ఎవరినో కానీ అడిగాను సాల్లో, అబ్బాయి ఒరే అబ్బాయి మరణం మంచిదా, జన్మం మంచిదా అంటే, అయ్యారు మరణం అంటే ఏడుపు కదండి, అది ఎవడు కోరుకుంటాడండి, ఏడుపు ఎవరు కోరుకుంటాడు, ఏడుపు ఎవరు మరి పుట్టినప్పుడు ఆడవా, పుట్టినట్టు ఆడకపోతే ఈ అమ్మ వచ్చి ఒక్కడు కొట్టి మరి ఏడిపిస్తుంది. అర్థమైందా? గిల్లైనా గిచ్చైనా సరే ఏడిపిస్తారు. కాబట్టి రోదన ధ్వని దేవుడు నరునికిచ్చిన ఆయుష్కాలం లాంటిదే, ఆయుష్కాలం లాంటిదే. అయితే ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు కదా, నా తండ్రి చిత్తం నెరవేర్చడం. అదేంటంటే తండ్రిని నా దగ్గరికి ఎవరిని పంపించారు, ఒక్కడిని కూడా నేను పోగొట్టుకోకపోగా ఎవడైనా సరే తప్పిపోయి చచ్చిపోతే మళ్ళీ నేను బ్రతికించుకుంటాను. నేను మరణించడానికి, తిరిగి జీవించడానికి నాకు అధికారం ఉంది. తండ్రి నాకు ఇచ్చిన వారిని కూడా మరణంలోకి వెళ్ళిపోయినా సరే వారిని జీవింపజేయడానికి నాకు అధికారం ఉంది. యేసు ప్రభు నాడు చెప్పడం కాదు, నేడు కూడా ఆ క్రియ జరుగుతూనే ఉంది. కాకపోతే రేర్గా ఉంటుంది. ఎవరి వల్ల జరుగుతుంది? ఇది ఆత్మవశంలో ఉన్నవారికే ఈ కార్యము జరుగుతుంది. కాబట్టి మనము పిల్లలారా దేవుని చేతిలో ఒక బొమ్మలాగుంటే, ఆ బొమ్మ ఆదమరచి ఉన్నప్పుడు ఆ బొమ్మను తన వశంలో పెట్టుకొని మనము మెలకువలోనికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ బొమ్మను మన చేతికి ఇచ్చి జీవించు ప్రాణులుగా చేసే అధికారము జీవాధిపతి అయిన యేసు ప్రభువునకు కలదు. కాబట్టి సావును చూసి భయపడేవారు. పిల్లలారా, మరి అది నిత్య జీవము కలగజేయడానికే మరణం కానీ నిత్యాంతము జరిగించడానికి మరణము కాదు. ఇంకా ఇప్పుడు మనం బ్రతికే బ్రతుకు సరైనది కాదు. తినాలనుకున్నది దొరకదు, చేయాలనుకున్నది అవ్వదు, ఆశించింది నెరవేరదు, సంపాదించుకోవాలన్నది అవ్వదు, వదులుకోవాలనుకున్నది మానలేము, పాడు అలవాట్లు కొన్ని ఉంటాయి వదిలేద్దాం అనుకుంటే మానలేము. మన ఇష్టం ఏం సాగదు, ఇక్కడ ప్రయాస మిగులుతుంది. కానీ అచ్చట రాత్రియు హానియు నుండదు, నెచ్చట ధనము నట హృదయంబు నుండును, విచాల విడిగా నా విజయ రక్షకునితో ముచ్చటలాడుచు మురియుచు అంత్యదినమున నేను వాడిని లేపుదును అన్న ఈ మాటను ఎఫెసీ దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరంతోను ఎక్కడ నుండి ఏ అంటే చెరగా పరదేశికి తీసుకుని వెళ్ళాడు.
పాతాళలోక ద్వారములు ఆయన ఎదుట నిలబడనేరవు. కాబట్టి ఈయన మొదట ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ పరదేశంలోనికి వెళ్ళాడు. పాతాళ పరదేశంలోనికి వెళ్ళి ఆత్మ సంబంధముగా ముగించిన వారందరినీ చరణగా పట్టుకొని పరలోక పరదేశికి వెళ్ళాడు. ఇక మళ్ళా రేపు తాను యందు విశ్వాసం ఉంచిన వారిని మరణింపచేయక వారిని బ్రతికించుకోవడానికి పరదేశం నుంచి వచ్చాడు. పరలోకంలో నుండి వచ్చినప్పుడు ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లెగుస్తారు. యేసును ధరించుకొని మరణించిన వారు మొదట లేస్తారు. ఎందుకు? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, దాచి ఉంచు. ఇప్పుడు నువ్వేమంటావు? తండ్రి, నా ఆత్మను. లూథరన్ గారు ఏమన్నారు? తండ్రి, నా ఆత్మను నీ చేతికి. క్యాథరిన్ ఏమంది? తండ్రి, నా ఆత్మను మీ చేతికి. నువ్వు పడుకో, నేను పడుకోను, వస్తాను, నువ్వు పడుకో అని టీవీ పెట్టి కూర్చుండే వాళ్ళు ఉంటారు. సెల్లు పట్టుకుని కూర్చుండే వాళ్ళు ఉంటారు. లేకపోతే నువ్వు పనులు సాకు పెట్టుకొని రా, నాకు నిద్ర వచ్చేస్తున్నాను పడుకుండిపోయే వాళ్ళు ఉంటారు. కలిసి ప్రార్థన చేసేవారు ఉంటారు. అనుకూలమా ప్రతికూలమా? పిల్లలు చెప్పండి త్వరగా. అనుకూలమా? మాట్లాడారా? అర్థం లేదా? ఇలా కాదయ్య గారు అవుతుందేమో. కాదు కాదు కాదు. దేవుడు చాలా సాత్వికుడు, దీన మనసు గలవాడు, వినయము గలవాడు. అలాగే అందుకని శుద్ధ హృదయులు అందరూ ధన్యులు అవుతారు. కాబట్టి నీ హృదయమును పట్టుదలతో నా మాటలు పట్టుకొన నిమ్మని సెలవిచ్చిన తండ్రి వినయంగా చెప్తే మా మనోడు అంటాడట, మా లావణ్య కొడుకు, తాతయ్య ఎప్పుడో వస్తాడా మోసకి పుణ్యానికి, ఎప్పుడనో వస్తాడా అంటే నువ్వు వస్తామని కోపడతావు మమ్మీ. తాతయ్య దగ్గర తీసుకొని లాలనగా మాట్లాడతాడు, వినయంగా నేర్పుతాడట. కాబట్టి తాతయ్య ఒళ్ళో కూర్చొని చక్కగా నేర్చుకుంటాడట. ఇప్పుడు చెప్పండి, అరిసి గొల్లు పెడితే హృదయంలో ఉంటాయా? యేసయ్య చెప్పినట్టుగా వినయముగా బోధిస్తే హృదయంలో ఉంటాయా? అప్పుడు కూడా ఉండవండి అయ్యగారంటే దురద చెవులే, స్వకీయ ప్రయోజనం కొరకైనటువంటి దుర్బోధలే. వాటికి అలవాటు పడితే పరిశుద్ధాత్మ విలపించడమే, వీళ్ళు నరకమున పడటమే. కాబట్టి ప్రజలందరి కొరకు అనగా తన స్వరూపమున్నందున్న వారందరి కొరకు. రెండో విషయం ఏంటంటే తనను ఆశ్రయించిన వారందరి కొరకు. మూడో విషయం ఏంటంటే తన కలిగినటువంటి ఆత్మను అనుసరించి విశ్వాసములో జీవించు వారందరి కొరకు తాత్కాలికంగా తండ్రి చేతికి ఆత్మను అప్పగించారు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఆయన తిరిగి వస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు తిరిగి వస్తారు. పాతాళ పరదేశంలో నుండి ప్రభు తీసుకొని వెళ్ళిన వారు తిరిగి వస్తారు. భూమి మీద విశ్వాసులై ఉన్నవారు తిరిగి లేస్తారు. మనము కూడా ఆత్మ సంబంధమైన విశ్వాసులమైతే ఆయనతో కూడా బాహాటంగా విజయోత్సవంతో ఊరేగుతాం. కాబట్టి 7వ మాట ఇంతటితో సమాప్తమైనది. నా ఆత్మను నీ చేతులకు అమర్పిస్తూ ఉన్నాను. కాబట్టి పిల్లలరా, యేసు ప్రభు తన ఆత్మను తండ్రికి సమర్పించడానికి చచ్చిపోవడానికో, తన యందు విశ్వాసం ఉంచిన వారందరూ చనిపోవడానికో, లేకపోతే ఏ పాత్రలో పడివేయడానికో, పాత్ర వేయడానికో కాదు. ఒకవేళ యేసు ప్రభు కంటే ముందుగా దైవ చిత్తానుసారంగా మరణించిన వారు ఎవరైనా పాతాళంలో ఉన్నా ఆయన పాతాళ పరదేశంలోనికి వెళ్ళి చెరగా తీసుకొని వచ్చి ఆయన ఆరోహణలో వీరిని తీసుకొని వెళ్ళి రేపు రెండవ రాకడలో వారిని మనల్ని ఆయనతో ఏకము చేయడానికి సిద్ధపరిచిందే ఈ విశ్వాస ధ్యానము. కాబట్టి ఈ మాటలు చాలా విలువైనవి. మన మాటలు కాదు, దేవుని మాటలు. ఈ మాటల్ని ఎవరు తేలిగ్గా తీసుకుంటారో వారి జీవితం వారికి అలాగే ఉంటుంది. ఎవరు బాధ్యతగా తీసుకుంటారో అది అంత ఫలభరితంగా ఉంటుంది. కాబట్టి
ఆ మార్టిన్ లూథరన్ గారు ప్రార్థించినట్లుగా, ఆయన సతీమణి క్యాథరిన్ ప్రార్థించినట్లుగా ప్రతి రాత్రి కుటుంబం ఒక్క విశ్వాసం, ఒక బాప్తీసం, ఒక ఆరాధన, ఒక్క కుటుంబమై ఒక్క నిమిషం మోకరించి దినమంతా దీవించిన తండ్రి, ఈ రాత్రి మా ఆత్మ నీ చేతికి, నీ చిత్తమైతే ఉదయాన్నే నీ జీవంతో నింపి జీవించు ప్రాణులుగా. అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెల్ ఫోన్ తీయకూడదు, రిమోట్ ఆన్ చేయకూడదు. ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. ధ్యానంలోకి వెళ్ళిపోవాలంటే మంచం ఎక్కువ, నిద్ర రాదు కదా, కొట్టిమిట్లాడు, ఏదో పాట పాడుకో, మనసులో పాడుకో, ఏదైనా ఒక వాక్యం చదువుకో, మనసులో చదువుకో, ఏదైనా ఒక ప్రార్థన చేసుకో, మనస్సులో చేసుకో. కొంతమంది ప్రార్థన చేస్తారు ఊరందరూ కనపడాలని, తప్పది, తప్పు, అలా చేయకూడదు. కాబట్టి రహస్యమందు ఆలకించుచున్న తండ్రికి నీ ప్రార్థనైనా, నీ వాక్యమైనా, నీ బోధైనా, నీ పాటైనా రహస్యముగానే ఆత్మ తండ్రికి చేరవేయి, ధన్యులమవుతు. ఇది వాస్తవ్యం, ఇది దైవికమైన వాస్తవ్యం. విచిత్రమైన ఈ జీవితానికి చిత్రమైనటువంటి కృపా సంకల్పము ఇది. కాబట్టి ఈ 7 మాటల ధ్యానం ఇంతటితో ముగిస్తున్నాను. పిల్లరా, మీరు రాసుకున్న విషయాల్లో దేవుడు మీకు తెలియజేసిన సంగతులను బట్టి మరలా గుడ్ ఫ్రైడే రోజు నాటికి 7 మాటల కొరకు సంఘ బిడ్డలు సిద్ధపడాలని తెలియజేస్తున్నాను. రేపటి నుంచి మరలా ప్రభువు శిష్యులు సంభాషణ, రేపటి నుంచి ప్రభువుకి శిష్యులకున్న సంభాషణలు సిద్ధపాటులోనికి వెళతాం. సిద్ధపడి రండి, ప్రార్థనలోకి వెళదాం. దేవుడి మాటలను దీవించునుగాక.